జోహార్ గద్దరన్నకు, జోహార్ ప్రజాహిత నౌక గద్దరన్నకు, జోహార్ ప్రజాహిత నౌక గద్దరన్నకు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏదైతే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ 3వ వర్ధంతిగా మరి ప్రభుత్వంగానే గుర్తించబడ్డది. వారి యొక్క వర్ధంతిని ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క వారికి ఫోటోలకు చిత్రపటాలకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. వారికి ఏదైతే వారు ప్రజా యుద్ధ నౌక ఏదైతే జాతి కోసం అన్ని తెలంగాణ విముక్తి కోసం ప్రజల ఆశయాల కోసం వారు ప్రజాకవిగా పేరు పొంది పాటతో ఆటతో గజ్జగట్టి ఈరోజు తెలంగాణ సాధకుడిగా వారి యొక్క ఎంతో ఆశయం ఉంది. ఆ ఆశయంలో సాధకుడిగా వారు ఎంతో తెలంగాణ ఉద్యమానికి చిరస్థాయి అలుపెరుగని పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజానికి ఏకం చేసి ఆటతో పాటతో వారు ఎంత ఘనంగా ఈరోజు మా జాతికి అంకితం చేసి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఈరోజు తెలంగాణ ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎంఆర్పిఎస్ వారికి రుణపడి ఉంటుందని యావత్ దేశం పక్షాన మా తెలంగాణ పక్షాన వారికి ఎంఆర్పిఎస్ ఎల్లప్పుడూ తలుచుకుంటూ స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ మరి ఏదైతే ఈరోజు వారి మరణం ముందు జూలై 6వ తారీఖు నాడు ఈరోజు వారికి మరణము ఆ రోజు కాబట్టి స్మరించుకుంటూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఏదైతే వారి యొక్క ఆట పాట గజ్జె ఒకటి చేసి ప్రజలను ఉత్తేజపరిచి మరి వారు న్యాయమైన పోరాటం కోసం రాజ్యాంగపరంగా కొట్లాడి సాధించి ఈరోజు మన జాతికి అంకితం చేసిందంటే వారికి ప్రతి ఒక్కరూ మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం వారి విప్లవకారుడు ప్రజాకవి అలాంటి వ్యక్తికి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఈరోజు మేము ఆయనకు స్మరించుకుంటూ మరొకసారి ఎంఆర్పిఎస్ పక్షాన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారు ఏదైతే పాట ప్రజెంట్ పొడుస్తున్న పొద్దు మీద తెలంగాణ పాట ఏదైతే ఉన్నదో ఈ యావత్ తెలంగాణ ప్రజానికి ఏకం చేసింది ఆ రోజు. ఆ యొక్క పాటనే ఈరోజు తెలంగాణ సాధించి పెట్టిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరొకసారి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరైతే లాలు ఉన్నాడో వారి అధ్యక్షన జరిగింది. వారి అధ్యక్షన జరుగును ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ సందర్భంగా వారికి కూడా ఈ యొక్క కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను.